రైతుల సమస్యలపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. పెట్టుబడి రాయితీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని విపక్షం ఆరోపించగా, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంతగా పరిహారం ఇస్తున్నది తమ ప్రభుత్వమేనని అధికార పక్షం వివరించింది. మొత్తం 6,400 కోట్ల వరకు సబ్సిడీ బకాయి ఉందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తే, విపక్ష నేత తప్పుడు లెక్కలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పుల్లారావు ఆరోపించారు. రైతులకు పెట్టుబడి రాయితీ అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న వాడివేడి చర్చకు దారితీసింది. సబ్సిడీ విషయంలో ప్రభుత్వం పిసినారిగా వ్యవహరిస్తూ సంక్షోభంలో ఉన్న రైతులను ఇంకా సమస్యలోకి నెడుతుందని విపక్షం ఆరోపించింది. ఇన్సూరెన్స్ ని, ఇన్పుట్ సబ్సిడీని కలగాపులగం చేసి ఏదో ఒక్కటే ఇస్తామనేటువంటి చెప్తారు. ఎందుకు సార్ ఇంత సంక్షోభంలో ఉన్న రైతాంగం పట్ల ఇలాంటి వైఖరి ఎందుకనేటువంటిది నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. రైతులకు పెట్టుబడి రాయితీగా రావాల్సిన 6,400 కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విపక్ష నేత జగన్ తీవ్రంగా విమర్శించారు. విపక్ష ఆరోపణలకు స్పందించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తొలి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 1,560 కోట్లు ఇచ్చామని, గత ప్రభుత్వాల కంటే ఇది చాలా మెరుగని అన్నారు. మంత్రి సమాధానంతో అసంతృప్తి చెందిన విపక్షం వాకౌట్ చేసింది. విపక్ష నేత అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి విమర్శించారు. 2016 కరువుకు సంబంధించి మరో 1,762 కోట్ల రూపాయలు, దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 8,000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. దాదాపుగా 6,400 కోట్ల రూపాయల అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో అధ్యక్ష మొత్తం చూసుకుంటే 563 కోట్ల 98 లక్షలు మాత్రమే ఇచ్చారు. గత సమావేశాల్లోనే 12, 13, 13, 14 సంబంధించి పెండింగ్ ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి అది ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కూడా గత సమావేశాల్లో దీని మీద డిస్కషన్ జరిగింది. దాని మీద మరలా తిరిగి ఈరోజు మరలా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. లైలా తుఫాను, ఇవన్నీ వరుసగా తుఫాన్లు కరువు వచ్చినప్పుడు మీరు పోయి ఇస్తామన్నారా లేదా? ఇవి చెప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ల కిందట పాలన, 8 ఏళ్ళు అయిపోయింది సార్ ఆయన చనిపోయి, 10 ఏళ్ళు అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన అయిపోయి, ఇంకా ఏందండి మీరేం చేస్తున్నారో చెప్పుకోకుండా ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. గౌరవ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా కలిపినా కూడా 3,586 లేదు అధ్యక్ష. అటువంటిది 8,000 కోట్లని చెప్పి అసత్యాలు, అవాస్తవాల్ని సభ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అసత్యమైనటువంటి సమాచారాన్ని వారు తీసుకొచ్చారు అధ్యక్ష. 16కు సంబంధించినటువంటిదే 1,762 కోట్లు, 274 కోట్లు మాత్రం బ్రాడ్ ఓవర్ ఉంది అధ్యక్ష. అది ఇమ్మీడియట్ గా కూడా పే చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నపై మరోసారి సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది. రాష్ట్రంలో 916 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతుల్ని ఏ విధంగా కాపాడుతుందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిహారాన్ని 5 లక్షలకు పెంచామని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా అమలు చేయడం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. వైకాపా నేత కరణం ధర్మశ్రీ 51,000 రుణం తీసుకుంటే ఆయన అప్పు 1,39,000 మాఫీ చేశారని మంత్రి తప్పుదోవ పట్టించారని జగన్ ఆరోపించారు. జగన్ ప్రసంగంపై అధికార పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తమవడం వల్ల స్పీకర్ కోడెల మైక్ ఆపేశారు. వైకాపా సభ్యులంతా పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతకు ఎక్కువసార్లు మైక్ ఇస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ ప్రశ్నించడంపై స్పీకర్ కోడెల అసహనం వ్యక్తం చేశారు. ఎట్లాగండి అందరూ దాడి చేస్తే ఎట్లా అండి? జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ ప్రతి ప్రశ్నలో మీరు మాట్లాడాలంటే కుదరదండి. రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడారు, మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, ఇన్పుట్ సబ్సిడీ మాట్లాడుతున్నారు. విపక్ష నేతను మాట్లాడనివ్వాలని వైకాపా సభ్యులు పోడియం వద్ద నిరసన తెలపడం వల్ల స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.